హాయ్ ఎవ్రీవన్. సి మనం చాలాసార్లు వింటాము. చాలామంది ఏంటంటే సర్టిఫికేషన్స్ చేసుకోమంటారు, అప్‌స్కిల్ చేసుకోమంటారు, కొత్తది ఏదైనా వస్తే అది నేర్చుకోమంటారు. అసలు ఎందుకు? వై? లేదా మన పేరెంట్స్, మన ఓన్ పేరెంట్స్ అసలు మనకెందుకు అన్ని సార్లు ఆ సర్టిఫికేషన్ చేయి, లేదా ఆ అప్‌స్కిల్లింగ్ చేసుకో, లేదా కొత్తది నేర్చుకో, నాలెడ్జ్ వస్తుంది. అసలు ఎందుకు ఇన్ని సార్లు అంటారంటే అబ్సల్యూట్‌లీ ఇట్స్ వెరీ సింపుల్. దే డోంట్ వాంట్ అస్ టు సీ ఇన్ దేర్ సిట్యుయేషన్స్. వెరీ సింపుల్గా ఏంటంటే వాళ్ళు మనల్ని వాళ్ళ సిచ్యువేషన్స్లో చూద్దామని అనుకోరు. సో నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, అప్పట్లో ఏంటంటే ఒక డొమైన్లో కూర్చునే వాళ్ళు జస్ట్ ఆ పార్ట్ వర్క్ నేర్చుకుని ఇంకా దాంట్లోనే సర్వైవ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడేమైపోయింది? కంప్లీట్ అడ్వాన్స్ అయిపోయింది. ఒక పర్సన్ 5 to 6 డొమైన్స్ నేర్చుకుంటున్నాడు, డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటున్నాడు. ఈజ్ ఎక్స్ప్లోరింగ్ మోర్, ఈజ్ పెయిడ్ మోర్. ఇన్ ద సేమ్ వే నీకు ఎంత నాలెడ్జ్ ఉంటే, ఎంత అప్‌స్కిల్ నీకు నువ్వు చేసుకుంటే అంత లాభం నీకు. అందుకే నేనన్నా, నీకు ప్లేస్‌మెంట్స్‌లో రాకపోయినా లేదా ఇంకా గ్రాడ్యుయేషనే చేస్తున్నా గానీ సైడ్‌గా నువ్వేదైనా సర్టిఫికేషన్ చేసుకుని, ఏదైనా కొత్త నాలెడ్జ్ ఏదైనా నేర్చుకున్నా, థాట్ విల్ బి ఎ బిగ్గర్ బెనిఫిట్, బిగ్గర్ వాల్యూ అడిషన్ మోర్ దెన్ యువర్ డిగ్రీ సర్టిఫికేట్. ఐ కెన్ గ్యారంటీ యూ దిస్ ఇన్ ద కార్పొరేట్ లైఫ్. నేను మళ్ళీ చెప్తున్నా, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, కానీ దానికంటే ఎక్కువ వాల్యూ వచ్చేది నువ్వు ఏదైతే స్కిల్స్ నేర్చుకుంటావో దాని సర్టిఫికేట్స్కి. సో మేక్ ష్యూర్ యు ఆర్ అప్‌స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.